ఏపీలో కోడి పందాలు అయితే జోరందుకున్నాయని చెప్పాలి. భోగి, కనుమ, సంక్రాంతిని పురస్కరించుకుని అయితే ఈ యొక్క కోడి పందాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అయితే ఈ కోడి పందాలు అయితే చాలా హంగులతో జరిగాయని చెప్పాలి. మనం ప్రస్తుతం కాకినాడ జిల్లా తేటగుంట గ్రామంలో ఉన్నాం. ఈ తేటగుంట గ్రామంలో కూడా కోడి పందాలను అయితే భారీ ఎత్తులో నిర్వహించారు. ఈ కోడి పందాల్లో 3 రోజుల పాటు 30 పందాలు నిర్వహించారు. ఈ 30 పందాల్లో అత్యధికంగా గెలిచిన వారికి అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను కూడా ఈ యొక్క నిర్వాహకులు అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ పోటీలు కూడా చాలా ఆసక్తికరంగా మారాయనే చెప్పాలి. ఎందుకంటే టీడీపీ, వైసీపీ అన్నట్టుగా కూడా ఈ పోటీలు అయితే జరిగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ పోటీల్లో అయితే టీడీపీ అయితే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే గెలుచుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో ఈ యొక్క బైక్ ని గెలుచుకున్న వారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఎలా ఉంది? ఇది సరదాగా ఫ్రెండ్లీగా సంక్రాంతి సంబరాలుగా ఒక 30 పందాలు 3 రోజులు వేయడం జరిగిందండి. ఈ 30 పందాల్లోనే మా టీము విజయం సాధించి బుల్లెట్ని కైవసం చేసుకోవడం జరిగిందండి. ఈ పందాలకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా సైడ్ అయితేనో ఆ సైడ్ అయితేనో వేసిన అందరూ ఫ్రెండ్స్ సరదాగా వేసుకున్నామండి. ఇందులో విన్ మాదైంది. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు అందరికీ కూడా మా ధన్యవాదాలు, ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. 30 పందాలు వేయడం జరిగిందండి. 30 పందాల్లో వాళ్ళు 11 విజయం చెందారండి. మేము 18 పందాలు మేము కొట్టడం జరిగిందండి. ఒకటి సమ అయిందండి. ఫైనల్గా విజయం మేము గెలిచి బుల్లెట్ మేము కైవసం చేసుకోవడం జరిగిందండి. అంటే ఎలా ఉంది ఇప్పుడు ఏంటంటే టీడీపీ, వైసీపీ అన్నట్టుగా ఈ పందాలు జరిగాయి అన్నారు. ఇది ఎలా ఉంది? ఇది రాజకీయంగా సంబంధించింది కాదండి. అందరూ ఫ్రెండ్స్ సరదాగా ఒక గిఫ్ట్ పెట్టుకోవాలా, ఒక 30 పందాలు వేసి ఆటలో 30 పందాల్లో ఎవరైతే విజయం సాధింటే వాళ్ళకి ఈ గిఫ్ట్ ఇవ్వాలా అని చెప్పేసి మా యొక్క మేనేజ్మెంట్ తేటగుంట ప్రజలందరూ కలిపి ఈ పండగ వాతావరణం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది తేటగుంట ప్రజల తరపు నుంచి ఎవరైతే విజయం సాధించారో వాళ్ళకి బుల్లెట్ విన్ అని మేము ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మేము మా టీం నుంచి మేము కైవసం చేసుకున్నామండి బుల్లెట్ని. మొదటిగా అందరికీ మా తుని నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అలా విధంగా తూర్పుగోదావరి జిల్లాలో స్పెషల్ ఏంటంటే సంక్రాంతి సంబరాలు. ఎక్కడున్న వాళ్ళైనా ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాని భాగంలోనే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలనే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఆయన మన గజ్జి అప్పలరాజు గారు కానీ, గజ్జి రాంబాబు గారు కానీ బాగా నిర్వహించారు. చాలా సంతోషం అండి. అందరూ బాగా ఎవరైతే హాలిడేస్కి వచ్చి ఇక్కడ పొంగల్కి వచ్చి ఎంజాయ్ చేయాలనుకున్నారో ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ చేశారు. అలాగే వాళ్ళతో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. అందులో ఇక్కడ ఈ సంవత్సరం చాలా స్పెషల్గా పెట్టారండి. ఇంత బాగా చేసినందుకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. తేటగుంట పంచాయతీ ప్రేక్షకులందరికీ మా సర్పంచ్ అప్పలరాజు గారు, రాంబాబు గారు ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి పండుగ అంటే తెలుగు ప్రజలందరికీ పెద్ద పండుగ కాబట్టి ఏదో సరదాగా కార్యక్రమం పెట్టాలని 30 పందాలు పెట్టి దానికి గెలిచిన వాళ్ళకి ఏదో బహుమతిగా గిఫ్ట్ ఇవ్వాలని బుల్లెట్ పెట్టి కార్యక్రమం చేశారు. అందులో మేము 18 పందాలు నెగ్గాము, 11 పందాలు అవతల వాళ్ళు నెగ్గారు. అంటే ఆలో మేము ఫ్రెండ్షిప్గా పందాలు వేసుకున్నాం. మాకు ఎటువంటి గొడవ లేదు. అందరూ సక్రమంగా వాళ్ళ చేతుల మీదుగా మేము బుల్లెట్ తీసుకున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఇలాగ పందాల్లో బుల్లెట్ అనేది పెట్టలేదు, ఎప్పుడు గిఫ్ట్ అనేది పెట్టలేదు. అంటే ఈ సంవత్సరం కొత్తగా బుల్లెట్ పెట్టలేదు. ఎలా ఉంది? ఈ బుల్లెట్ పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఉందండి. నెక్స్ట్ టైం దీనికన్నా మంచిది ప్లాన్ చేస్తామండి. అది టోర్నమెంట్ టైప్లో ఒక 30 పందాలు వేస్తే 15 ఎవరైతే కొడతారో వాళ్ళు మళ్ళీ పాల్గొని ఆ 15లో మళ్ళీ ఎవరైతే గెలుస్తారో విన్ అవుతారో వాళ్ళు మళ్ళీ ఓ టోర్నమెంట్లో ఎలా జరుగుతుందో అదే విధంగా నెక్స్ట్ ఇయర్ టోర్నమెంట్ రకంగా మేము కార్ గిఫ్ట్ పెడదామని, దీనికన్నా ఘనంగా చేయాలని కోరుకుంటున్నామండి. ఈ పందాల్లో పాల్గొన్న తేటగుంట పంచాయతీ గ్రామ ప్రజలకి, ఈ చుట్టుపక్కల వచ్చిన గ్రామ ప్రజలకి, మా తుని నియోజకవర్గం ప్రజలకి అందరికీ మేము ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. ఇది చూస్తున్నాం. అయితే బైక్ గెలిచిన వాళ్ళు అయితే చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నారని చెప్పాలి. అంటే ఈ సంవత్సరం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పెట్టాం, వచ్చే సంవత్సరం కారు కూడా ఏర్పాటు చేస్తామని అయితే నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.